బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. ముందుగా అయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక విన్నపం. నేను రీసెంట్గా విలేజ్ వాసవి వ్లాగ్స్ అనేది ఒక ఛానల్ క్రియేట్ చేశాను. సో ఆల్రెడీ మీకు చెప్పాను, వాసవి వ్లాగ్స్ అని చెప్పానేమో, విలేజ్ వాసవి వ్లాగ్స్ అని చెప్పి అయితే నేను దాన్ని మార్చాను. ఆ ఛానల్ లింక్ అయితే మీకు ఈరోజు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దేర్. ఈ రోజు నుంచి దానిలో కూడా వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఏబి అయిపోయింది, ఆ తర్వాత మళ్ళీ మీకు పెడతానని ప్రామిస్ చేశాను. కాకపోతే ఏంటి అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి. 18th నుంచి 28th వరకు మాకు సెమిస్టర్ LLM సెకండ్ సెమ్ జరుగుతుంది. సో దానికోసంగా లేట్ అవుతుంది. నైట్ కూడా 2 o'clock వరకు నోట్స్ రాసుకుంటూ చదువుకుంటూ ఉన్నాను. బట్ ఈరోజు వీడియోలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కీకి రిలేటెడ్ అబ్జెక్షన్స్ రేజ్ చేసేది పోర్టల్ రిలీజ్ చేశారు కదా మనకి అఫీషియల్గా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ దాంట్లో అయితే కనుక మనకి రిలీజ్ చేశారు. సో మీరు అక్కడ చూసినట్లయితే డైరెక్ట్ లింక్ అక్కడే ఇచ్చేశారు. మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి December 20th వరకు కూడా మనం అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. ఈ అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే అసలు కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఏబి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అని గూగుల్లో సెర్చ్ చేయగానే మీకు అక్కడ ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ నోటిఫికేషన్లో అఫీషియల్గా ఇచ్చారు కీకి సంబంధించిన అబ్జెక్షన్స్ రేజ్ చేయమని చెప్పి. సో మీరు దానికి సంబంధించి ఏం చేయాలంటే, నేను పక్కన డిస్ప్లే చేస్తాను, ఇమేజెస్ చూడండి. ఎందుకంటే నేను రాయలేదు కాబట్టి నేను అక్కడ చూపించలేను మీకు. సో ఫస్ట్ అయితే ఏం చేయాలంటే, అక్కడ మీరు సెర్చ్ చేయగానే మీకు కీ రిలీజ్ చేసే లింక్ అని చెప్పి డైరెక్ట్గా ఉంది కదా, చూడండి, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. సో అవి ఎంటర్ చేసి లాగిన్ చేయండి. తర్వాత మీ సెట్ కోడ్ ఏంటి అక్కడ చూసి ఏ క్వశ్చన్ అనేది ఆ క్వశ్చన్ నెంబర్స్ని సెర్చ్ చేయండి. అంటే వాటిని క్లిక్ చేయండి. చేసిన తర్వాత దాన్ని సబ్మిట్ చేయాలి. అంతే. ఈ విధంగా రేజ్ చేస్తే, సో నాకు కొంతమంది పెట్టారు సెట్ డిలో ఏమేమి క్వశ్చన్స్ ఏంటి చూశాను. ఏంటంటే కీ రాంగ్ ఇస్తే కనుక ఎలా ఉంటుంది, క్వశ్చనే రాంగ్ అయితే ఎలా ఉంటుంది. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దీస్ 2 things. సో ఫస్ట్ మీకు క్వశ్చన్ రాంగ్ అయింది అనుకోండి, అంటే 7 questions వరకు చెప్తున్నారు. అండ్ నేను 100 questions చేశాను, కానీ సెట్ ఏ చేశాను. ఆ క్వశ్చన్స్ ఏంటంటే నాకు టైం లేక కొన్ని క్వశ్చన్స్ నేను చదివేసి ఇది ఈ కీ ఇచ్చారు చెక్ చేసుకోండి అని చెప్పాను, కానీ నేను ఇన్వాల్వ్ అయిపోయి క్వశ్చన్ రైట్ ఆర్ రాంగ్ అనే సెర్చ్ చేయలేదండి. దానికి సారీ. ఎందుకంటే ఆ రోజు టైంలో నాకు టైం సరిపోలేదన్నమాట. అందుకని నేను 100 bits చదివి మీకు కీ చెప్పాలి అన్న ఇదిలో ఫాస్ట్గా చెప్పాను, కానీ కొన్ని చూడలేదు. బట్ కొంతమంది ఒక 7 bits వరకు కూడా తప్పు ఉంది అంటున్నారు. అండ్ మీరు నాకు ఒకటి చెప్పాలి, అక్కడ మీకు కీ తప్పు అంటే ఉన్న క్వశ్చన్ కరెక్టే, ఆప్షన్స్లో కీ వాళ్ళు రాంగ్ ప్రొవైడ్ చేశారా, క్వశ్చనే రాంగ్ ఇచ్చారా అనేది కావాలి. అయితే ఒకవేళ కీ తప్పు అయితే కనుక వాళ్ళు మళ్ళీ December 22nd ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్లో. సో దానిలో ఏం చెప్తారంటే, వాళ్ళు కీ అంతకుముందు కీ ఇచ్చారు కదా, ఇప్పుడు ఫైనల్ కీ అని చెప్పేసి సెట్ ABCDలో ఏదైతే ఆన్సర్స్ తప్పించారో జస్ట్ అది సరి చేస్తారు. మీరు మంచి ఆన్సర్ పెడితే మీకు అప్పుడు మార్క్స్ యాడ్ అవుతాయి, లేదంటే యాడ్ అవ్వవు. సో ఇట్లా జరిగేది కీ రాంగ్ అయితే. ఇప్పుడు క్వశ్చన్ రాంగ్ అయితే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. 7 కూడా క్వశ్చన్స్ రాంగ్ ఇచ్చుంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, జనరల్గా నేనేమనుకున్నానంటే, జనరల్గా మనకు జరిగే తప్పు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు గ్రేస్ యాడ్ చేసేసి 7 marks యాడ్ చేస్తారు. కానీ ఒక 2 years అంటే 1 year బ్యాక్ వచ్చిన JCJ నోటిఫికేషన్ అప్పుడు రాసినప్పుడు ఏమవుతుందంటే, దానిలో ఒక 3-4 అలా రాంగ్ క్వశ్చన్స్ అయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే టోటల్ని తగ్గించి ఇప్పుడు మనకి కట్ ఆఫ్ మార్క్ అనేది తగ్గించడం జరిగింది. సో మీకు ఏదైనా ఓకే కదా, మార్క్స్ పెంచినా ఓకే, కట్ ఆఫ్ మార్క్స్ని తగ్గించినా ఓకే. కాబట్టి నేను అనుకోవడం ఈసారి 45 నుంచి 40కి తీసుకొస్తారేమో అని నేను అనుకుంటున్నా. బట్ ఐ డోంట్ నో, ఇది నా మాటలు వినేసి తగ్గించలేదేంటి అని అడగొద్దు. నేను అనుకుంటున్నాను, నేను విన్న వాళ్ళలో చూసిన వాళ్ళలో చాలా మందికి 42, 41, 44 44 వచ్చిన వాళ్ళు కూడా కమెంట్ కూడా చేశారు నాకు. సో నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు కనుక ఈ 7 marks గ్రేస్ యాడ్ చేయకుండా తగ్గించినా సరే మీకు కట్ ఆఫ్ తగ్గిస్తారు, 41కు 40కి అట్లా తగ్గిస్తారు. సో ఏదైనా మీకు పర్వాలేదు కదా, గ్రేస్ యాడ్ చేసినా మార్క్స్ ఇది చేసినా మీకు
అల్టిమేట్గా పాస్ అవ్వడం కావాలి కాబట్టి మీ లక్ అనే చెప్పుకోవచ్చు. 7 నిజంగా క్వశ్చన్స్ రాంగ్ అయ్యేది. ఎందుకంటే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయగానే వాళ్ళు యాక్సెప్ట్ చేసేయరు. చూసి నిజంగానే అక్కడ ఉంది అనుకుంటేనే దే విల్ కన్సిడర్ ఇట్. సో మీరందరూ ఏం చేయాలి అంటే అబ్జెక్షన్స్ ప్రతి ఒక్కరూ రైజ్ చేయండి. నాకు తెలిసి ఇక్కడైతే ఫీ కట్టాలని ఏమీ లేదు, ఫీ కానీ ఏం లేదు, మీరు డైరెక్ట్గా రైజ్ చేసేయచ్చు అబ్జెక్షన్స్. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ క్వశ్చన్స్ అయితే రాంగ్గా ఫీల్ అవుతున్నారు, లేదా మీ ఫ్రెండ్స్ చెక్ చేసి ఉన్న వాళ్ళ దగ్గర మీరు ఏం క్వశ్చన్స్ చూసారని అడగండి. సో అవే క్వశ్చన్స్ మీరు కూడా మీ రోల్ నెంబర్ రిజిస్ట్రేషన్ దాంట్లో లాగిన్ అయిపోయి డేట్ ఆఫ్ బర్త్ పెట్టి ఆ క్వశ్చన్స్ అయితే క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సో ఎక్కువ మంది అవి సబ్మిట్ చేసినప్పుడు ఏముందని ఇంకా డెఫినెట్గా ఒకళ్ళు రేస్ చేసినా కూడా అవి చూస్తారండి, నో ఇష్యూ ఇన్ ఇట్. సో డెఫినెట్గా వాళ్ళు చెక్ చేస్తారు, నిజమే మనకి తప్పించామంటే సరి చేస్తారు, క్వశ్చనే రాంగ్ ఉందనుకుంటే వాళ్ళు కట్ ఆఫ్ తగ్గించడమో, అవుట్ ఆఫ్ని 100కి తగ్గించి దాని కట్ ఆఫ్ కూడా తగ్గించి ఇవ్వడమో జరుగుతుంది. మనకి ఇంటర్ అట్లా జరిగినప్పుడు రాంగ్ ఇస్తే యాడ్ చేసేసేవాళ్ళు, ఎంసెట్ అట్లా కూడా యాడ్ అయిపోయాయి. చాలామందికి కట్ ఆఫ్ రాలేదనుకునే వాళ్ళకి ఈ గ్రేస్ యాడ్ అయిపోయి పాస్ అయిపోయేవాళ్ళు. సో నేనేమనుకున్నాను, గ్రేసే యాడ్ చేస్తే సరిపోతుంది, 100కి ఆ గ్రేసే యాడ్ చేసి పాస్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఇక్కడ మార్క్స్ ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఏం చేశారనేది కూడా మనకు తెలియదు. సో కాబట్టి ఏం చేసినా బెనిఫిటే, కట్ ఆఫ్ తగ్గిస్తే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనకి నేను అనుకుంటున్నాను కట్ ఆఫ్ తగ్గిస్తారు అని చెప్పేసి. అండ్ చాలామంది అడుగుతున్నారు కదా కట్ ఆఫ్ తగ్గించే ఛాన్స్ ఏమైనా ఉందా అంటే ఐ థింక్ ఉంది, తగ్గిస్తారు అని నేను అనుకుంటున్నాను. ఎక్కువ మంది కూడా మీరు మెయిల్ కూడా చేయొచ్చు, 40కి రైజ్ తగ్గించి 40కి కట్ ఆఫ్ పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే ఎక్కువ మంది మెయిల్స్ చేసినా కూడా దే విల్ కన్సిడర్ ఇట్. ఎందుకంటే 100 మార్క్స్కి 40 మార్క్స్ అంటే తెచ్చుకోవడం ఇప్పుడు ఏబీలో కష్టంగానే అనిపిస్తుంది. ఎక్కువ క్వశ్చన్స్ మీకేం వేరే నుంచి అయితే ఏం రావట్లేదు. మా క్వశ్చన్ పేపర్ కన్నా ఈసారి క్వశ్చన్ పేపర్ నాకు లిటిల్ బిట్ డిఫికల్ట్ అనే అనిపించింది. ఏబీ 17 కన్నా 18 డిఫికల్ట్ అనే నాకు అనిపించింది. నాకు ఓకే, కొన్ని నాకు ఓకే, కానీ ఆ పేపర్తో కంపేర్ చేసుకుంటే ఇది డిఫికల్ట్ అనిపించింది. అండ్ కొన్ని నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే నేను చెప్పిన గ్లవ్ సిస్టర్ది కానీ శ్రేయా శంగల్ కానివ్వండి, ఇంకా కొన్ని నేను చెప్పినవి ఒక 10 వరకు కూడా చాలా వరకు టచ్ అయ్యాయి. సో ఐ ఫీల్ సో హ్యాపీ. చాలామంది కూడా చెప్పారు మీరు చెప్పినవి చాలా వరకు వచ్చాయి అని చెప్పేసి. సో మీరందరూ ఏం చేస్తారు అంటే అబ్జెక్షన్స్ అందరూ రేస్ చేయండి, అట్లానే మెయిల్ చేయండి వాళ్ళకి. ఏంటి అంటే మీరు ఎలా మెయిల్ చేయాలని చెప్తే బోల్ మెయిల్స్ వస్తున్నాయి. మొన్న ఏదో ఒక మెయిల్ నేను చూస్తే అది ఎవరికో కూడా పెట్టాను కమెంట్స్లో, ఎగ్జాక్ట్ మెయిల్ తెలియదు నాకు కూడా. చాలా మెయిల్స్ ఉంటాయి, చాలా నెంబర్స్ కూడా ఉంటాయి, మనం నెంబర్స్ కూడా ట్రై చేసి చెప్పొచ్చు కనెక్ట్ అవ్వాలి. కానీ నా దగ్గర ఒక నెంబర్ ఉంది, కనెక్ట్ అయ్యింది, అది నేను ఇస్తాను, కావాలంటే మీకు ఎవరైనా కావాలంటే కమెంట్ చేయండి, మీకు అక్కడ నెంబర్ ఇస్తాను. సో అలా చేసినా సరే కట్ ఆఫ్ తగ్గించే అవకాశం ఉంది. సో అబ్జెక్షన్స్ రేస్ చేయడంతో పాటుగా మీరందరూ కూడా 40 మార్క్స్కి మీకు వచ్చినప్పటికీ కూడా వచ్చిన వాళ్ళు అలా పట్టించుకోరు, కానీ అలా రేస్ చేస్తే తగ్గించే అవకాశం అనేది ఉండింది. 44 వచ్చిన వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు. మీరు ఇప్పుడు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. 7 క్వశ్చన్స్లో ఖచ్చితంగా 2-3 అన్నా కన్సిడర్ అయ్యి అవి గ్రేస్ యాడ్ అయిపోయినా కట్ ఆఫ్ తగ్గించినా సరే మీరు అందరూ పాస్ అయిపోతారు. సో అది ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి. అండ్ సెట్ కోడ్ బబుల్ చేయలేదు ఇట్లా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మీరు రీవెరిఫికేషన్ పెట్టుకుంటే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. రోల్ నెంబరే వేయకపోతే ఐ డోంట్ నో, బట్ అవ్వచ్చు. ఎందుకు అంటే వాళ్ళు నేమ్ ద్వారా ట్రేస్ చేసి రీవెరిఫికేషన్లో అవుతుంది, కానీ ఫస్ట్ దానిలో మాత్రం మీరు పాస్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మా సీనియర్ అక్కే ఒక అక్క అలా సెట్ కోడ్ తప్పు బబ్బులు చేశారో చేయలేదో ఏదైందో తెలియదు, కానీ ఆమెకి సెట్ కోడ్ రిలేటెడ్ ఇష్యూ ఇచ్చి పాస్ చేయలేదు. అండ్ ఈ రిజల్ట్ మీకు ఎందులో ఇస్తారు అంటే నెక్స్ట్ మీకు మెయిల్ చేస్తారండి వాళ్ళు, మీకు డైరెక్ట్గా అఫీషియల్ రిజల్ట్ రిలీజ్ చేయరు. ఎవరెవరైతే ఉన్నారో అప్లై చేసుకున్నారో వాళ్ళకి డైరెక్ట్ మెయిల్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. అండ్ అబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేయాలి ఇవన్నీ మీకు తెలిసే కదా. అండ్ కట్ ఆఫ్ రిలేటెడ్ కూడా నాకు అనిపిస్తున్న ప్రకారం అయితే తగ్గిస్తారు కట్ ఆఫ్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో వీడియో షేర్ చేయండి అందరికీ, ఎందుకంటే అబ్జెక్షన్స్ రేస్ చేయని వాళ్ళు చేస్తారు. 20 కల్లా అబ్జెక్షన్స్ రేస్ చేస్తే 22 కల్లా ప్రిలిమినరీకి తీసేసి ఫైనల్కి అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విలేజ్ వకీల్ వాసవి ఛానల్. అలాగే I am requesting you to all please do like, share and comment also village Vasavi vlogs, because మీకోసమే ఈ ఛానల్లో ఓన్లీ లా వీడియోస్ ఉండాలని మాత్రమే వేరేగా క్రియేట్ చేసుకున్నాను. దీనిలో అంటే 2 వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి, కానీ నాకు ఇందులో ఓన్లీ లా వీడియోస్ ఉండాలని ఉంది. అలాగే కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఇందులో లా వీడియోస్ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఇచ్చిన అడ్వైస్ నేను తీసుకుంటాను. అలాగే మీరు ఆ ఛానల్లో కూడా నేను సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్.